గోదావరి మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలోని కచేరీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం వద్ద అయితే ఉన్నామండి. ఈ స్వామివారి ఆలయం దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారండి. ఇంత చిన్న విగ్రహంతో కూడి స్వామివారు అనేక పూజలు అయితే అందుకునేవారు. చాలా చిన్న గుడి అయితే ఇక్కడ ఉండేది. భక్తులకి స్వామివారి అనుగ్రహంతో భక్తులైతే ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దానికి భక్తుల నుంచి మంచి స్పందన అయితే వస్తుందండి. ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవ్వాలని అన్నదానాల్లోకి ఎలా గొప్పది అన్నదానం కదా. మీ ఇంట్లో ఏదన్నా మంచి శుభ సందర్భాల్లో అలానే పుట్టినరోజులు మంచి మంచి కార్యక్రమాల రోజున ఈ స్వామివారి ఆలయంలో విరాళాలు ఇచ్చి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా. అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చిన వారు అల్లాడి ఈశ్వరరావు గారు, ధనలక్ష్మి దంపతులు. వారైతే ఈ వారం వారిచే అన్నదాన ప్రసాద వితరణ అయితే జరుగుతుంది.
స్వామి ఆలయం వద్ద 9/9/2025 అన్నప్రసాదం ప్రారంభించబడింది. 150 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి మంగళవారం పెడుతున్నాం. ఈ ప్రసాదాన్ని పెట్టాలని సంకల్పించిన వారు విజయదుర్గ కర్రీ పాయింట్ సెంటర్లో వారి చేతుల మీదుగా ముందు ప్రారంభించబడింది. తర్వాత ప్రతి వారము కూడా ఈ వారంతో సహా ఈరోజు అలాంటి రామలింగేశ్వరరావు వారి సతీమణి ధనలక్ష్మి చేతుల మీదుగా అన్నప్రసాదం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారని మరీ కోరుతున్నాం. అలాగే ఈ భగవంతుడు ఒక సత్యాన్ని మీకు చెప్పాలి, ఈయన చరిత్ర మీకు చెప్పాలి అంటే ఈయన ఒక చిన్న గుడిగా ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చి దండం పెట్టుకుంటా వచ్చినప్పుడు ఆయన కళ్ళమట నీళ్ళు కారతం చూసి ఇక్కడున్న భక్తులందరినీ ఆయన కేకేయటం జరిగింది. ఆ భక్తులందరూ రాగానే ఆ నీళ్ళ ద్వారాలో మానలేదు. అప్పుడు వెంటనే అక్కడ తామలపాగుంటే వచ్చినా కూడా ఆగలేదు. అప్పుడు ఒక భక్తుడు ఏదో కోరుకుంటున్నారు అని అనగానే ఇంకో భక్తుడు ఆయన గుడి కట్టమంటున్నారేమో అనగానే ఆ నీరు దారులు ఆగిపోయి అలాగే పురజనులు సహకారంతో ఈ గుడి నిర్మించడం పడింది. తర్వాత గ్రామ ఉత్సవం అని సంక్రాంతి భోజనాలు అలా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో 9/9/25 నుంచి అన్నప్రసాదం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించక రావాలి. అలాగే దేవుడికి 5,000 రూపాయలు కట్టినట్టయితే ఈ దేవస్థానానికి దాసాంజనేయ స్వామి దేవస్థానానికి కమిటీ వారే 150 మంది వరకే అన్నప్రసాదాన్ని పెట్టగలరు. అలాగే ముందుగా అన్నప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి దేవుడికి అదే అన్నప్రసాదాన్ని పట్టుకెళ్ళి 150 మంది ప్రసాదంలో కలిపి మీరందరికీ పెట్టుకోవచ్చు. అలాగే మా పూజారి గారు పూజ చేయించబడును. రాణి పక్షంలో గోత్రనామాలు చెప్తే మా కమిటీ వారు మీ దగ్గరుండి పూజలు జరిపించగలవారని మరీ మీకు తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం. మన ఆచంట కచేరీ సెంటర్ వద్ద ఉన్న దాసాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమం అయితే ఈరోజు మా చేతుల మీదుగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదయం పూజా కార్యక్రమాలు, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మా చేతుల మీదుగా జరుగుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ మంత్ అయితే మా పెద్దబాబు బర్త్డే అండి, అప్పుడు పెడదాం అనుకున్నాము, కానీ అప్పుడు అయితే జరగలేదు. ఈరోజు కార్యక్రమం ఇలా పెట్టుకున్నామండి. మాకు ఈ దాసాంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. మా పెద్ద బాబుకి కూడా ఈ స్వామివారి పేరే పెట్టడం జరిగింది, జయంత్ అని. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన స్వామివారికి కమిటీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలండి. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయ. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.